ఉంటే ఈ ఖమ్మం జిల్లా రాజ్యంలో అణగారిన కులాల ప్రాతినిధ్యం ఎంత? అణగారిన వర్గాల ప్రాతినిధ్యం 0. ఖమ్మం జిల్లాలో కమ్మ కులం యొక్క ప్రాతినిధ్యం నంబర్ 1 పొజిషన్లో ఉంది. మా ప్రాతినిధ్యం 0. రాజకీయ చైతన్యం ఎట్టుంది కదా? బ్లడీ ఇంతకన్నా దుర్మార్గమైన ప్రపంచంలో అబద్ధం లేదు. ఖమ్మం జిల్లాలో రాజకీయ ప్రాతినిధ్యం ఉంటే ఇక్కడ సామాజిక వర్గాల యొక్క రాజకీయ ప్రాతినిధ్యం ఎక్కడైనా ఉందా? ఎందుకు అంటే మీరు మమ్మల్ని రానియరు. ఎందుకు? మమ్మల్ని ప్రేమించరు. లింగాల వెంకటరెడ్డి గారు మరి ఆయన 2 పెగ్గులు వేసుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ ఆ రోజుల్లో స్వర్గీయ లింగాల వెంకటరెడ్డి గారు ఒక సందర్భంలో నాతో చెవులో ఒక ఇన్సిడెంట్ దగ్గర విశారదను మా రెడ్లు కూడా కమ్మోళ ముందు దళితులేనా అన్నాడు. ఆరనీయ ఇదెక్కడి మాటరా? ఇది ఎప్పుడో 25 ఏళ్ల క్రితం చెప్పిన మాట. ఇక్కడ మేము మాట్లాడేది ఏంటంటే, న్యూయార్క్ ట్రిబ్యూన్లో ఏమి రాశాడు మార్క్స్? ఈఎంఎస్ నంబుద్రిపాద్ తన ఇండియన్ ఫిలాసఫీలో చాతుర్వర్ణ వ్యవస్థ సమర్థించిన సంగతి తెలుసు. మార్క్స్ రాసిన న్యూయార్క్ ట్రిబ్యూన్లో కుల వ్యవస్థ ఉంది. ఆ కుల వ్యవస్థ బానిసల్ని కనిపెంచేటువంటి గర్భసంచి. అక్కడ చర్మకారులు ఉన్నారు భారతదేశంలో. వాళ్ళు అంటరాని వాళ్ళు పశువుల యొక్క మాంసంలో ఉన్న కొవ్వుతో దీపాన్ని వెలిగించి పట్టణాలలో దీపస్తంభాల్లాగా వెలిగిస్తూ ఉంటారు అని రాశాడు. ఖమ్మం జిల్లా సామాజిక వర్గం, కమ్మ కులం యొక్క ఆధిపత్యం రెడ్డి వెలమల మీద యుద్ధానికి బయలుదేరండి వీరభద్రం. రెడ్డి వెలమల మీద యుద్ధానికి బయలుదేరి ఆ యుద్ధంలో ప్రతి గ్రామానికి కథానాయకుని ఎవరిని పెట్టిండు? ప్రతి గ్రామానికి కథానాయకుడిని ఎవరిని పెట్టి రెడ్డి వెలమల మీద యుద్ధం చేసిండు? వారికి ఏమని చెప్పాడు? అంతర్గతంగా కమ్మోళ్ళని కూర్చోబెట్టి, మనం రెడ్డి వెలమల మీద, సిద్ధారెడ్డి మీద, వెంగళరావు మీద, పెద్ద పెద్ద రెడ్డి భూస్వాముల మీద, వెలమ భూస్వాముల మీద యుద్ధం చేసి గ్రామాలన్నీ, మండలాలన్నీ, నియోజకవర్గాలన్నీ, మొత్తంగా ఖమ్మం జిల్లాని కమ్మ కులం కైవసం చేసుకోవాలని యుద్ధం మొదలుపెట్టింది. తను అనుకున్నట్టుగానే పాపం రెడ్డి వెలమల మీద యుద్ధం చేసిండు. గ్రామానికి ఒక కమ్మ కథానాయకుడిని సృష్టించాడు. మరి ఈ యుద్ధంలో సమిధలైపోయింది ఎవరు? నువ్వు ఏ గ్రామంలోకి పోతున్నా ఎర్రటి సమాధులు. నువ్వు ఏ ఊరన్న పో ఖమ్మం జిల్లాలో ఎర్రెర్రని సమాధులు. ఆ ఎర్రెర్రని సమాధుల యొక్క మెట్ల మీద ఎక్కుకుంటూ కమ్మ సామ్రాజ్యాన్ని నిర్మించిన వారు సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఎంఎల్ పార్టీ. ఈ పార్టీలు మొత్తం 70 ఏళ్ల నుంచి ఖమ్మం జిల్లాలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల రక్త మాంసాలు జుర్రుకొని కమ్మ రాజ్యాన్ని స్థాపించారు. దీంట్లో 20 ఏళ్ల నుంచి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఏంది ఈ కమ్మ ఆధిపత్యం? ఏడ్చే వాళ్ళు ఉన్నారు, కన్నీరు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఏడ్చేవాళ్ళు, కన్నీరు పెట్టేవాళ్ళు, బాధపడేవాళ్ళు ఉన్నారు. బాధపడి, కన్నీరు పెట్టి, ఏడ్చి, చివరికి రాజీపడి, మీ ద్వారా ఏడ్చే వాళ్ళ ద్వారా, కన్నీరు పెట్టే వాళ్ళ ద్వారా సమాధానం ఏమైనా వచ్చిందా? పరిష్కారం ఏమైనా వచ్చిందా? ఏ పరిష్కారం రాలే. ఎందుకు అంటే మనకి రాజకీయ కోరికలు లేవు కాబట్టి, మనకి పొలిటికల్ డిజైర్ లేదు కాబట్టి. ఆనాడు తమ్మినేని వీరభద్రం ఒక స్టాలిన్ లాగా యుద్ధం చేసి ప్రాలిటేరియట్ శ్రామిక వర్గానికి రాజ్యం ఇయ్యమంటే వీరభద్రం యుద్ధంలో వచ్చినటువంటి సింహాసనాలన్నీ అన్ని గ్రామాలలో కమ్మ కులానికి ఒప్పజెప్పిండు. స్పెషల్ ఫోకస్ చేసి